Good morning, students. In last class, we discussed about various issues for the creation of decision tree and what are the measures for selecting the best split. Okay, so measures for selecting the best split మనం ఎలా రిట్రైవ్ చేస్తాము అంటే ఎట్లా ఇది బెస్ట్ స్ప్లిట్ టు ఏ అట్రిబ్యూట్ అనేది ఏ పారామీటర్ బేస్ చేసుకుని మెజర్ చేస్తాము అంటే గెయిన్ అనే ఒక పర్టికులర్ ఈక్వేషన్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ గెయిన్ అనేది ఆ ఇన్ఫర్మేషను ఏ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాము అంటే ఎంట్రోపీ. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ జస్ట్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ needed to identify the class label of tuple in D. ఒక టపుల్ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఇది టెస్ట్ కేస్ టపుల్ని నువ్వు అనుకుంటున్నావో ఆ టెస్ట్ కేస్ యొక్క ఏదైతే టపుల్ ఉందో ఆ డేటాని ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాము అంటే ఎంట్రోపీ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎలా ఏ పారామీటర్ ఫస్ట్ క్లాస్ లేబుల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి క్లాస్ లేబుల్లోని కేసెస్ ఏమైతే ఉన్నాయో బైనరీ కేసెస్ ఏమైతే ఉన్నాయో ఏదైతే అప్పటి లెస్ను లేకపోతే ట్రూ ఫాల్స్ ఆర్ ఇంకా ఏదైనా అవ్వచ్చు, 2 or 3 ఏదైనా ఆర్డినల్ అట్రిబ్యూట్స్ అయినా అవ్వచ్చు, కేటగిరల్ అట్రిబ్యూట్స్ అయినా అవ్వచ్చు, బైనరీ అట్రిబ్యూట్స్ అయినా అవ్వచ్చు, ఏదైతే ఉందో ఆ అట్రిబ్యూట్ ని ఫస్ట్ మనం ఎంట్రోపీ బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సెకండ్ పారామీటర్ అంటే ప్రతి అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని ఏమంటాం ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ డి. ఇన్ఫర్మేషన్ డి అంటే క్లాస్ లేబుల్ ని ఐడెంటిఫై చేయటం, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ డి అంటే అట్రిబ్యూట్ ని ఐడెంటిఫై చేయటం. ఏది ఎందుకు ఏ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని నువ్వు డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఆఫ్ డిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఏది బెస్టా అనేది అంటే మన ఏ అట్రిబ్యూట్ బెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గెయిన్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ డి మైనస్ ఇన్ఫర్మేషన్ డి. అదే మనం తీసుకుని ఇన్ఫర్మేషన్ డి మైనస్ ఇన్ఫర్మేషన్ ఏ ఆఫ్ డి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ డి అంటే మన దగ్గర ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని అట్రిబ్యూట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ప్రతిదానికి గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతి అట్రిబ్యూట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ అట్రిబ్యూట్ మెజర్ అనేది ఎక్కువ ఉందో దాన్ని మనం ఏమంటాము ఫస్ట్ డెసిషన్ ట్రీలో రూట్ గా కన్సిడర్ చేసి అక్కడి నుంచి డెసిషన్ ట్రీని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇదిగోండి ఇది. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇలా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకు వచ్చే డయాగ్రామాటిక్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం తీసుకున్న అట్రిబ్యూట్స్ ఏమేంటి ఏజ్, ఇన్కమ్, స్టూడెంట్, క్రెడిట్ రేటింగ్, వెదర్ ఇట్ బైస్ ఏ కంప్యూటర్ ఆర్ నాట్. నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ information D of class labels, that is by computer, so that we get a value of 0.940. Now you are calculating each attribute, so that information of each attribute is age of attribute, so that we get a value of 0.694. Similarly, you are calculating gain of each of the attributes. Like gain of age you are calculated, next gain of income you are calculated, gain of student you calculated, and gain of credit rating you calculated. So that among these 1 2 3 4 attributes, okay, you get a 4 values, you get a 4 different values like this: 0.2461 and 0.029, 0.1, 0.40. Now among all the attributes we have a highest gain attribute is age, so that you started the decision tree with age attribute like this. See this one, age. ఈ ఏజ్ అనే అట్రిబ్యూట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్. ఏజ్ యూత్ అయితే యూత్ కున్న పాసిబిలిటీస్ మొత్తం. ఓకే, నెక్స్ట్ మిడిల్ ఏజ్డ్ అయితే మిడిల్ ఏజ్డ్ కున్న పాసిబిలిటీస్ మొత్తం. నెక్స్ట్ సీనియర్ అయితే సీనియర్ ఏజ్ కున్న పాసిబిలిటీస్ మొత్తం. ఓకే, the attribute age has the highest information gain and therefore becomes the splitting attribute at the root node of a decision tree. Branches are grown for each outcome of age. The tuples are shown partitioned accordingly.
సో మనం ఇది మన యాక్చువల్ డేటా, బట్ డెసిషన్ ట్రీ పరంగా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రూట్ని ఇంటర్నల్ నోడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రెక్టాంగిల్, అండ్ లీఫ్ నోడ్స్ అన్ని కూడా వీ కెన్ రిప్రజెంటెడ్ ఎక్లిప్స్. ఓకే, సో ఏజ్ యూత్ ఎప్పుడు లెస్ దాన్ 30. సో ఇక్కడ చూద్దాం ఏజ్ ఏముందా, యూత్ అంటే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, లెస్ దాన్ 30 అయితే యూత్ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ ఎ పారామీటర్ కాల్డ్ as లెస్ దాన్ 13 యూత్ అంటాం. సో వాడు ఖచ్చితంగా ఏముంటున్నాడు, స్టూడెంట్ అవుతున్నాడు, నో కేటగిరీ, ఎస్ కేటగిరీ. ఏజ్ 30 to 40 ఖచ్చితంగా ఏ కేటగిరీ ఉంది, ప్రతిదీ ఎస్ కేటగిరీ. సో ఇక్కడ నుంచి నీవు కన్స్ట్రక్ట్ చేయలేవు, అన్ని కూడా ఒకే ఒక వాల్యూస్ కాబట్టి. సో దట్ యాక్టింగ్ యాజ్ ఏ ఒకే వాల్యూస్ అంటే సేమ్ క్లాస్ వాల్యూస్, సో దట్ వీ రిప్రజెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ రూట్ నోడ్, ఓన్లీ వన్ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్, నెక్స్ట్ ఏంటి ఏజ్, తర్వాత గ్రేటర్ దాన్ 40. ఓకే, గ్రేటర్ దాన్ 40 మొత్తం కూడా ఒక కన్సిడరేషన్. ఓకే, యూత్, మిడిల్ ఏజ్. నౌ ఏజ్ తర్వాత సెకండ్ ఏంటి చూద్దాం. ఏజ్ తర్వాత సెకండ్ ఏంటి, ఇన్కమ్ 0.029 ఇన్ 0.151. ఓకే, సో 151 కాబట్టి స్టూడెంట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, లెస్ దాన్ 30 గో ఫర్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి చూడండి, నెక్స్ట్ వాల్యూ ఏంటి స్టూడెంట్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ అంటే ఇంకా మనకి ఇన్కమ్ మనం తీసుకో థర్డ్ వన్ ఏంటి చూద్దాం, క్రెడిట్ రేటింగ్, గెయిన్ క్రెడిట్. నెక్స్ట్ ఏంటి కంపేర్ చేస్తే గెయిన్ క్రెడిట్ రేటింగ్, సో యు గో ఫర్ ద గెయిన్ క్రెడిట్ రేటింగ్. ఓకే, నా ఇప్పుడు ఇది మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది కానీ మనకు ప్రాబ్లం. అంటే మనం నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళేటప్పుడు, అంటే ఇప్పుడు ఏ కేసుకి వెళ్తాము అంటే క్రెడిట్ రేటింగ్. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి మనకు ఉన్నది, స్టూడెంట్ ఇన్కమ్ అయిపోయిందిగా, స్టూడెంట్ అయిపోయిందిగా, క్రెడిట్ రేటింగ్ అయిపోయిందిగా, దీనికి ఏజ్ అయిపోయింది, ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇన్కమ్ అనేది ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే విత్ నెక్స్ట్ ఫీచర్ ఎయిదర్ క్రెడిట్ రేటింగ్ లో ఉన్న, ఇదిగోండి క్రెడిట్ రేటింగ్ లో ఉన్న ఇన్కమ్ ఎస్ కేటగిరీ కానీ, క్రెడిట్ రేటింగ్ లో ఉన్న నో కేటగిరీ బేస్ చేసుకొని కానీ, స్టూడెంట్ కేటగిరీ బేస్ చేసుకొని మనం గో ఫర్ నో కానీ ఎస్, అంటే ఏదో ఒక కేటగిరీ బేస్ చేసుకొని యు గో ఫర్ ద ఇన్కమ్. ఓకే, మనకి ఇన్కమ్ తో ఇక్కడ నాకు తెలిసి పని లేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ అది. సో దీంతో మనకి యాక్చువల్ గా ఇన్కమ్ తో పని లేదు కాబట్టి. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ బేస్ చేసుకుని మన క్లాస్ లెవెల్ ని ప్రొడక్ట్ చేయొచ్చు అనుకుంటా, అందుకని ఇక్కడ టెండ్ చేసాడు. ఓకే, మనం ఒకటి బేస్ క్లాసిఫైర్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్తాను, అది మనం డిస్కస్ చేసి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే ఏ మెజర్మెంట్స్ అనేవి కూడా. ఓకే, రైట్. లాస్ట్ టాపిక్, we will go to the last topic, the construction or representation of your decision tree. How a generation of decision tree from the given training data set. Training data set అంటే train data set. ఓకే, సో ఎవరు ఈ డెసిషన్ ట్రీని ఐడెంటిఫై చేశారంటే నేమ్డ్ జే రాస్ క్విన్లాన్. సో రాస్ క్విన్లాన్ అని ఒకతను సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, he developed this decision tree in 1980. So this is commonly termed as ID3. సో ఈ డెసిషన్ ట్రీని ఇంకొక మీనింగ్ ఏంటంటే ID3 అంటే ఏంటి, ఇటరేటివ్ డికోటమైజర్. సో ఈ వర్డ్ మొత్తాన్ని మనం తగ్గించి ఈ సింపుల్ గా ఏమంటాము అంటే ID3 అంటాం. సో లేటర్ తనే C4.5 అనేది ఐడెంటిఫై చేశాడు, విచ్ వాజ్ అ సక్సెసర్ ఆఫ్ ID3. సో ID3 and C4.5 adopt a greedy approach. So already you know about a greedy approach. So going for dividing the data and submitting either left or right or the data. Okay, like say example of image sort. Okay, in this algorithm there is no backtracking. That is, once you move to the one side, you will not go to other side. Okay na, ante for example consider BFS is a backtracking, DFS is a backtrack. సో పై నుంచి కిందకు వచ్చి మళ్ళీ ఏం చేస్తాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, సో అది ఇక్కడ పాసిబుల్ ఉంటుంది. ఒకవే మూవ్ అయ్యేలావు అంటే ఆ లెవెల్తోనే వెళ్తాం, అంతేగాని నెక్స్ట్ లెవెల్ అక్కడి నుంచి మళ్ళీ స్కిప్ అయ్యి అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మనం చేయలేము. ఇది ఎగ్జాంపుల్. ఇది ఏజ్ బేస్ చేసుకొని, స్టూడెంట్ బేస్ చేసుకొని
ఇన్కమ్ వెళ్ళాం అనుకోండి, ఇలా వెళ్ళిపోయి మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లాస్. లేదంటే ఏజ్ బేస్ చేసుకొని క్రెడిట్ రేటింగ్ బేస్ చేసుకొని నువ్వేం చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? See, the trees are constructed in a top down, as you know, that recursive divide and conquer manner. Okay, right. Now అసలు ఈ డెసిషన్ ట్రీ ఏంటో మనం చూద్దాం. ఓకే, దీనికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి మనకి? ఫస్ట్ మనకి కావాల్సింది ట్రైనింగ్ శాంపిల్స్. ఓకే, ఆల్రెడీ కొన్ని ట్రైనింగ్ కావాల్సిన డేటా, మోడల్ని కన్స్ట్రక్ట్ చేయాలి కదా. సో ట్రైనింగ్ శాంపిల్స్ కావాలి. సో ట్రైనింగ్ శాంపిల్స్ మళ్ళీ మోడల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కొత్తవి వస్తున్నాయి కదా, సో అవి శాంపిల్స్ కావాలి, ట్రైనింగ్ శాంపిల్స్ కావాలి. ఓకే, ఒకసారి సో ట్రైనింగ్ శాంపిల్స్ కావాలి. ట్రైనింగ్ శాంపిల్స్ అంటే ట్రైన్ డేటా, శాంపిల్స్ అంటే టెస్ట్ కేస్ డేటా. ఆల్రెడీ యూ నో దట్ దీస్ టూ టెర్మినాలజీస్. ట్రైనింగ్ శాంపిల్స్ అంటే యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ మోడల్ సో దట్ you get a model. Now you have to take unknown class labels so that you have to identify the class labels. That is called as samples, represented by discrete valued attributes. Discrete is nothing but we have limited values. Okay, continuous means from 1 to last, but discrete means we have only limited values. The set of candidate attributes. Candidate attributes means based upon first attribute enti, దాని సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి, ఇవన్నీ కూడా యూ కెన్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ క్యాండిడేట్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్ లిస్ట్ టోటల్ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? ఓకే, సో 1 2 3 4 5, యూ హ్యావ్ 5 అట్రిబ్యూట్స్. ట్రైనింగ్ డేటా, నెక్స్ట్ టెస్ట్ కేస్ డేటా, నెక్స్ట్ టెస్ట్ వాల్యూ, హౌ మెనీ discrete attribute values, next candidate attributes and attribute list. Okay, now output based upon this you generate a decision tree. Okay, first ఏం చేయాలి మనం? క్రియేట్ ఏ నోడ్ ni. ముందు ఇనీషియల్ గా ఒక నోడ్ ని క్రియేట్ చేయాలి. అది ఎట్లా? సో ఇఫ్ శాంపుల్స్ ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ క్లాస్ C, then return n as a leaf node labeled with this class Ci. దీని బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు శాంపిల్స్ అన్ని కూడా ఏమైతే నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా ఓకే. ఇప్పుడు శాంపిల్ టెస్ట్ కేసు వచ్చింది. ఈ శాంపిల్ టెస్ట్ కేసులో అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఓకే, అన్నీ కూడా ఓకే సేమ్ క్లాస్ లేబుల్. ఇప్పుడు నువ్వు ఒక 2 3 4 తీసుకున్నావు. ఆ 3 4 తీసుకున్నాయి కూడా ప్రీవియస్ ట్రైనింగ్ క్లాస్లో అవే ఉన్నాయి. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? ఆ క్లాస్ లేబుల్ ఏదైతే ఉందో అది నువ్వు రిప్రెంట్ చేయొచ్చు. ఓకే, దెన్ రిటర్న్ n యాజ్ ఏ లీఫ్ నోడ్ లేబుల్ విత్ సి క్లాస్. అదే చూడండి, ఇక్కడ ఈ కేసు తీసుకుందాం. ఈ కేసులో అంటే మిడిల్ ఏదైతే ఉందో హై ఉన్న, లో ఉన్న, మీడియం ఉన్న, హై ఉన్నా ఓకే, స్టూడెంట్ అయినా కాకపోయినా, ఫెయిల్ గా ఉన్నా, ఎక్సలెంట్ ఉన్నా ఓకే, అంటే మిడిల్ ఏజ్ ఏదైతే ఉందో 30 to 40, ఇన్కమ్ లో ఉండొచ్చు, ఇన్కమ్ హై ఉంటే ఫెయిల్ పర్లా, ఇన్కమ్ లో ఉన్నా కానీ క్రెడిట్ రేటింగ్ ఏమన్నా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. ఇన్కమ్ మీడియం ఉన్నా ఎట్లా ఉంది? క్రెడిట్ రేటింగ్ ఎస్ గా ఉంది. వాడు స్టూడెంట్ అవ్వచ్చు, స్టూడెంట్ కాకపోవచ్చు, బట్ రేటింగ్ ఈజ్ ఎన్ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. బట్ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి? 30 to 40 అయితే ఖచ్చితంగా అదేం క్లాసు? ఎస్. అంటే ఇంకా వేరేది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది హై ఉన్నా, లో ఉన్నా, మీడియం ఉన్నా, స్టూడెంట్ అయినా కాకపోయినా, క్రెడిట్ రేటింగ్ అనేది బాగున్నా, సూపర్ ఉన్నా, బట్ ఏజ్ అనేది 30 to 40 ఉంటే వాడి ఖచ్చితంగా ఏముంటుంది? పాసిబిలిటీ ఏముంటుంది? పాసిబిలిటీ మీదే చెప్పాలి. ఏముంటుంది పాసిబిలిటీ? మీదే చెప్తారు. ఏముంటుంది? బైస్ కంప్యూటర్. ఖచ్చితంగా ఏముంటుంది? వాడు 30 to 40 ఉంటే ఖచ్చితంగా వాడికి ఏముంటుంది? కంప్యూటర్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 దీనికి మీదే ఎగ్జాంపుల్, 32 ఏజ్ 30 లోపు ఉంది స్టూడెంట్స్. సో అందరి దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ లేదు. బట్ ఫ్యాకల్టీ విత్ 30 to 40 ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? ఆన్లైన్ క్లాసులు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి? ల్యాప్టాప్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద బేస్ సినారియో. ఓకే ఓకే, అంటే ఏంటి? ఒక ఫస్ట్ నోడ్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టెప్. ఆ నోడ్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే శాంపుల్స్ అన్ని కూడా ఆ క్లాస్ లేబుల్ గనక ఆ క్లాస్ లేబుల్ తో మ్యాచ్ అయితే ఓకే, ఆ క్లాస్ లేబుల్ తో మ్యాచ్ అంటే బేస్డ్ అప్ ఆన్ కన్స్ట్రైంట్. వాడు 30 to 40 అంటున్నాడు. 30 to 40 ఏంటి? ఆల్ నోట్స్ ఆర్ ది సేమ్ క్లాస్. ఎస్. సో కాబట్టి నువ్వు అదేం చెప్తున్నావు? వాడిని స్టార్ట్ చేసుకుంటావు. సో రిటర్న్ n యాజ్ ఎ లీఫ్ నోడ్ లేబుల్డ్ విత్ క్లాస్ ఏ. ఇక్కడ ఇదే కాబట్టి నువ్వేం చేసావు? క్లాస్ లేబుల్ ఐడెంటిఫై చేసావు. ఓకే రైట్. ఇఫ్ అట్రిబ్యూట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, అసలు ఏమీ లేవు,
ఓకే, అట్రిబ్యూట్ అనేది ఏమీ లేదు. పాయింట్ అర్థమైందా? ఇనీషియల్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్లాస్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేసావు. క్లాస్ లెవెల్ ఎలా క్యాలిక్యులేట్ చేసావు అంటే మళ్ళీ ఇదిగోండి ఇక్కడ రండి. ఎన్ని మళ్ళీ నేను చెప్పాలి అంటే ఇదిగోండి ఎక్కడికి వెళ్ళాలి? మన కన్స్ట్రక్షన్ ఇది హౌ టు బిల్డ్ ఎడిషన్. ఫస్ట్ ఏం చేసాం? డిఫాల్ట్ కేస్ క్యాలిక్యులేట్ చేసాం. డిఫాల్ట్ ఏంటి? డిఫాల్ట్ గా అన్నాం. సో ఇనీషియల్ గా క్లాస్ లేబుల్ ఐడెంటిఫై చేసాం. అది ఫస్ట్ పాయింట్, అంతేనా? ఇదిగోండి క్రియేట్ నోడ్ ni ఇఫ్ శాంపిల్స్ ఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ క్లాస్ సి దెన్ రిటర్న్ n యాజ్ ఏ లీఫ్ నోడ్ లేబుల్ విత్ ద క్లాస్ సి. ఇది పాయింట్. ఈ మూడిటికి అది అర్థం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ ఒక నోడ్ తీసుకుంటున్నాము, ఆ నోడ్ లో క్లాస్ లేబుల్ వాల్యూ ఏదైతే ఉందో అదే పెట్టేస్తున్నాము. సో దాన్ని ఏం చేసాము? దాన్ని లీఫ్ నోడ్ అనేస్తున్నాము. ఎందుకంటే దాని కింద ఏమీ లేవు కాబట్టి. రూటా ఏం మాట్లాడలా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రూట్ ఇప్పుడు చూడండి, దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఇది బేసికల్ గా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? అట్రిబ్యూట్ ని కన్స్ట్రక్ట్ చేయటం. ఓకే, ఈ అట్రిబ్యూట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? బేస్డ్ అపాన్ విచ్ ఫ్యాక్టర్? ఇందాక మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. ఏంటది? మెజర్స్ ఆఫ్ డెసిషన్ ట్రీ ఫర్ ఏ బెస్ట్ స్ప్లిట్. ఓకే రైట్, చూడండి మనం ఏం చేసాం? గెయిన్ చేసుకొని గెయిన్ అన్నిటి క్యాలిక్యులేట్ చేసుకొని, రైట్ అదేనా? రైట్ అదే చూద్దాం. సో ఇఫ్ అట్రిబ్యూట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, అట్రిబ్యూట్ ఏమీ లేవు, దెన్ రిటర్న్ యాజ్ ఎ లీఫ్ నోడ్ విత్ ద మోస్ట్ కామన్ క్లాస్ ఇన్ శాంపిల్. అంటే ఇంకా అట్రిబ్యూట్లు మనకు 10 వాల్యూస్ లేవు, ఓన్లీ ఒకటే ఉంది. ఆ ఒకటి వాల్యూని బేస్ చేసుకొని నువ్వేం చేస్తావు? ఆ క్లాస్ లేబుల్ ప్రింట్ చేస్తావు. ఒకవేళ అది లేకపోతే నువ్వేం చేయాలి? టెస్ట్ అట్రిబ్యూట్. ఇప్పుడు నువ్వు ప్రతి అట్రిబ్యూట్ టెస్ట్ చేయాలి. పాయింట్ అర్థం చేసుకోండి. సో అట్రిబ్యూట్ లిస్ట్ లో ఏమీ లేకపోతే క్లాస్ లేబుల్ డిఫాల్ట్ వాల్యూ ఇంకేం ఉండదు. ఒకవేళ అలా కాకుండా నీకు అంటే ఈ 4-5 కేస్ అనేది మనకు ఉండదు, ఎందుకంటే అట్రిబ్యూట్ లిస్ట్ మనకి ఎంటీగా ఉండదు కదా. ఓకే, సో ఫస్ట్ ఏమో క్లాస్ లేబుల్ ఐడెంటిఫై చేసాం 1, 2, 3 పాయింట్స్. ఫోర్త్ ఏమో ఒకవేళ అట్రిబ్యూట్ లిస్ట్ లేకపోతే డైరెక్ట్ గా ఏం చేసాము? అదే క్లాస్ అని చెప్పేసాము. ఒకవేళ ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యు గో ఫర్ ద మెజరింగ్ ఆఫ్ బెస్ట్ స్ప్లిట్. ఏంటి? సెలెక్ట్ టెస్ట్ అట్రిబ్యూట్. ఈ టెస్ట్ అట్రిబ్యూట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ద అట్రిబ్యూట్ అమాంగ్ అట్రిబ్యూట్ లిస్ట్ విత్ ద హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్. ఇందా క్యాలిక్యులేట్ చేసాంగా, అది ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దెన్ లేబుల్ నోడ్ ఎన్ విత్ టెస్ట్ అట్రిబ్యూట్. ఇప్పుడు దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నా, రైట్? ఇక్కడ వరకు రైట్ పాయింట్. ఫర్ ఈచ్ నోన్ వాల్యూ AI ఆఫ్ టెస్ట్ అట్రిబ్యూట్ పార్టీషన్ ద శాంపిల్స్. ఇప్పుడు ప్రతిది ఏం చేస్తాం? ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ అయిపోయింది కదా, ఫస్ట్ అయిపోయింది, శాంపిల్స్ క్యాలిక్యులేట్ చేసాం, అందులో ప్లస్ చేసాం. నెక్స్ట్ గ్రో ఏ బ్రాంచ్ ఫ్రమ్ నోడ్ n ద కండిషన్ టెస్ట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు AI. ఇప్పుడు ఏ బేస్ చేసుకుని, ఏ అంటే ఎవరు? నువ్వు గెయిన్ ద్వారా వచ్చిందే కదా, దాని నుంచి నువ్వేం చేస్తున్నావు? బ్రాంచ్ అంటే ఏంటి? ఎస్, నో కేసెస్. రైట్. లెట్ SI బి ద సెట్ ఆఫ్ శాంపిల్స్ అంటే ఏంటి? మళ్ళీ అందులో ఎస్ నో కేసెస్ ఉన్నాయిగా. లెట్ SI బి ద సెట్ ఆఫ్ శాంపిల్స్ ఇన్ శాంపిల్స్ ఫర్ విచ్ టెస్ట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు A. లెట్ SI బి ద సెట్ ఆఫ్ శాంపిల్స్. నా దగ్గర చాలా సెట్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ శాంపిల్స్ అంటే ఎక్కడికి వస్తున్నాం? టెస్ట్ కేసెస్కి వస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసావు. నెక్స్ట్ 10, 11, 12, 13 ఏంటి? 10, 11, 12, 13 ఏంటి అంటే టెస్ట్ శాంపిల్స్ ని బేస్ చేసుకొని. లెట్ SI బి ద సెట్ ఆఫ్ శాంపిల్స్. నాకు చాలా సెట్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి. ఇన్ శాంపిల్స్ అందులో ఫర్ విచ్ టెస్ట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు AI. ఇప్పుడు నువ్వు అట్రిబ్యూట్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నీకేం కేసెస్ ఉన్నాయి? ఎస్, నో కేసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎస్ కేస్ కి నీకు డిఫాల్ట్ వాల్యూ అనుకోండి ఎస్, నో కేస్ కి 2 or more వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నో కేస్ కి 2 or more వాల్యూస్ ఉన్నాయంటే మళ్ళీ ఇంకెవరిని క్యాలిక్యులేట్ చేయాలి? ఇంకొక అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక అట్రిబ్యూట్ బేస్ చేసుకుని మళ్ళీ ఏం చేయాలి? పార్టీషన్ చేయాలి. పార్టీషన్ అంటే మళ్ళీ ఎస్, నో కేస్. ఇఫ్ SI ఈజ్ ఎంప్టీ, SI లో వాల్యూ లేవు, అటాచ్ ఏ లీఫ్ లేబుల్ విత్ ద మోస్ట్ కామన్ క్లాస్ ఈస్ శాంపిల్. అలా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు నీకు SI వాల్యూస్ మూవ్ చేసుకున్నప్పుడు ఇంకా అక్కడతో లీఫ్ వాల్యూ ఎండ్ అయిపోయింది. ఇంకా అదే వాల్యూ అక్కడి నుంచి వాల్యూస్ మూవ్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాదనుకో మళ్ళీ ఏం చేస్తాం? ఎల్స్ అటాచ్ ద నోడ్ రిటర్న్డ్ బై ద జనరేట్ డెసిషన్ ట్రీ. ఏంటది? SI
అట్రిబ్యూట్ లిస్ట్, టెస్ట్ అట్రిబ్యూట్. ఒకవేళ అక్కడ నీకు రాలేదు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, దిస్ ఈస్ ద రికర్సివ్ స్టెప్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ద ఇప్పుడు 10 కేసులో నీకు ఫస్ట్ వాల్యూలో నీకు ఒక వాల్యూ వచ్చేసింది. ఆ వాల్యూ వచ్చినప్పుడు నీకు ఆ వాల్యూనే కనుక ఎంటీ అయితే, అంటే అన్ని వాల్యూస్ ఎస్ అయితే నువ్వేం చేస్తున్నావు, దాంతో ఎండ్ చేస్తున్నావు. ఒకవేళ అలా కాలేదు అనుకుంటాం, అంటే ఇప్పుడు నో కేసుకి వచ్చావు. ఇప్పుడు నో కేసులో ఏముంటాయి, 2 or more వాల్యూస్ ఉంటాయి. 2 or more వాల్యూస్ అంటే ఇదిగోండి ఇది. మళ్ళీ ఇక్కడికి వెళ్తే మీకు అర్థమైంది. ఇదిగోండి ఇది ఎస్ కేసు తీసుకుందాం. ఎస్ నో, ఎస్ అయిన ప్రతిసారి నో ఉంది కదా, ఇక్కడ ఇంక మనం చేయక్కర్లా. ఒకవేళ నో ఉన్నాయి, నో ఉన్న ప్రతిసారి ఏమన్నా మళ్ళీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మార్షల్ స్టేటస్. మళ్ళీ దానికి ఏమున్నాయి, డిఫాల్ట్ వాల్యూ అంటే ఈ ప్రాసెస్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ప్రాసెస్ ఇది. లెట్ ఎస్ ఈక్వల్ టు ఎంటీ అయితే ఇక్కడ. ఒకవేళ ఎల్స్ అటాచ్ నోడ్ రిటర్న్ బై జనరేషన్, అటాచ్ ద నోడ్ ఏంటి, ఇది అటాచ్ ద నోడ్ రిటర్న్ బై ద డెసిషన్ ట్రీలో నువ్వు గీన్ అల్గారిథం బేస్ చేసుకుని మార్షల్ స్టేటస్ సెకండ్ హైయెస్ట్ కేటగిరీ, మళ్ళీ అప్పటి నుంచి బేస్ చేసుకుని ఏం చేస్తాం, మళ్ళీ ఇస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎండ్, లేకపోతే డిఫాల్ట్ ఎండ్ ఇక్కడ ఎండ్, లేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ యాన్యువల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెసిషన్ ట్రీ. ఓకే, సో దట్ వీ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ అంటిల్ 3 units. 3 units లో నేను ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చెప్పాను. ఓకే, బట్ యూ లిజన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఓకే, అదే ఆఫ్లైన్ క్లాసెస్ అయితే వీ గో ఫర్ సమ్ అసెస్మెంట్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ లిజనింగ్ ద క్లాసెస్ బట్ రైటింగ్ ద టెస్ట్. దిస్ ఈజ్ అన్ఫేర్. ఒకవేళ ఇలా చేస్తే, ఇప్పుడు ఒక సినారియో ఏంటంటే వీఆర్ ఓన్లీ గివ్ ద ఇన్పుట్స్ ఓన్లీ. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, అది ఒకసారి అర్థం చేసుకోండి మనం చెప్పడం వరకు. ఇప్పుడు ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ గివెన్ అసైన్మెంట్స్, బట్ ఐఎమ్ నాట్ గివెన్ ఎనీ అసైన్మెంట్ బికాస్ ఐ డిడ్ంట్ టోల్డ్ 3 units. మీకు నేను 3rd unit చెప్పకుండా నేను 3rd unit క్వశ్చన్ ఇస్తే మీరు ఎలా రాస్తారంటే చూసి రాస్తారు. యూ డోంట్ ఎనీథింగ్ ఎల్స్. నౌ ఐ కంప్లీటెడ్ 3rd unit so that I can give assignment right now, so that you can write what is going on instead of studying what is blah blah. Okay, I hope you understand the concept, and I am very happy that I'm completed 3 units till mid one. So from next week onwards we start a fresh unit called alternatives of classification techniques. ఇప్పుడు మన క్లాసిఫికేషన్ తీసుకుందాం, ఇది బెస్టే, బట్ రియల్ వరల్డ్కి వచ్చేసరికి ఇలానే ఉన్న రూల్ ఏం లేదు కదా. ఓకే, ఇది ఈ పారామీటర్ ఉందో ఈ పారామీటర్ ఖచ్చితంగా ఉండాలి అని రూల్ ఏమీ లేదు. ఇదంతా ఎందుకు రూల్ ఉండకూడదు అనేది నెక్స్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ యూనిట్. ఫస్ట్ ఏమో క్లాస్ లేబుల్ చెప్తాము, సెకండ్ ఏమో క్లాస్ లేబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చెప్తాము, థర్డ్ ఏమో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే డెసిషన్ ట్రీ బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాము. దానికి ఒక అలగదా ఓన్లీ వన్ పాయింట్, ఆ పాయింట్ బేస్ చేసుకొని you turned. Okay, I hope you understand the concept. So we'll discuss next unit in next class. Thank you all. Okay, right.